శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశ్రాంతి వర్ధన్నట్టు గారు చిన్న చివరి సెకండ్ వరకు విజయ్ శ్రావణ స్పందన విజయ శ్రావణ స్పందన కేఖలు పోరాడుతున్న విజయానికి సంకేతం. విజయ శ్రావణ స్పందన కేఖలు చివరి సెకండ్ వరకు మరి విజయ్ శ్రావణ స్పందన రావాలి మరి కేకలు రావాలా. సెకండ్ల వెనకబడి మూడవ స్థానానికి 10 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. చివరి విభాగానికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు ఆ యొక్క జాతరైనటువంటి స్టేట్ లీగల్ సిఎంజీ తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రముఖ న్యాయవాది శ్రీ శ్రీ పెద్దరాశి గారు 30,000 రూపాయలు, మహిళా వ్యాపార మల్లయ్య గారు ఉత్తరాల వారు 10,000 రూపాయలు, ఉత్తర బాలపందయ్య గారు 10,000 రూపాయల వాడిగా 50,000 రూపాయల మొత్తాన్ని మొదటి బహుమతిగా, రెండవ బహుమతి శనివారపు శ్రీనివాస్ రెడ్డి గారు గొల్లపల్లి వారు, భీమలపాటి విశ్వరెడ్డి గారు గొల్లపల్లి వారు ఇవ్వగా 40,000. మూడవ బహుమతి 30,000 రూపాయల దాతలు శ్రీ వెంకట రాజశేఖర్ సన్స్ రాజ్ కుమార్ గారు ఉత్తరాల వారు 10,000 రూపాయలు, వరికోటి చిన్న పామురెడ్డి గారు ఉత్తరాల వారు 10,000 రూపాయలు, వెంపల శివరాజు ఉత్తరాల వారు 10,000 రూపాయల అమౌంట్గా 30,000 రూపాయల మొత్తాన్ని మూడవ బహుమతిగా, 20,000 రూపాయలు, ఐదవ బహుమతిగా వెంపల మద్రాస్ ఉత్తరాల వారు 15,000 రూపాయలు, ఆరో బహుమతిగా సింగనపల్లి సంతి రామరెడ్డి ఉత్తరాల వారు 10,000 రూపాయలు, ఏడవ బహుమతిగా గొడపాటి హరి ఉత్తరాల చెప్తే స్కూల్ చైర్మన్ ఉత్తరాల వారు 8,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతిగా షట్కారి నడిపి ఓపులేష్ ఉత్తరాల వారు 6,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతిగా వరికొడ్డి పెద్ద పామురెడ్డి గారు ఉత్తరాల వారు 5,000 రూపాయల యొక్క తొమ్మిదవ బహుమతిగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ధన్యవాద రైతు మండ క్లాస్ 1 కాంట్రాక్టర్ ఏపీని యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, మీరు కొంచెం దగ్గర అన్నా, కొంచెం దగ్గర అండి. మీరు ఎనికి రానా ఎన్నికలండి అందరూ వచ్చారు, ఎన్నికలండి అందరూ వచ్చారు.
ఎదిగా విశ్వా ఇంతమంది అని కొంచెం ముందు పోతారు బా రాలని అక్క ఎంతమంది ఓకే ఓకే మన పట్టుకోండి పట్టుకోండి ఓకే ఓకేనా రెడీ సార్ ఓకే. నా పేరు ఏబీవి గోవిందు. నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ బొంబాయిలో పనిచేస్తూ ఉంటాను. సివిల్ వర్కులు చేస్తుంటాను ఆల్రెడీగా. లేంగాగో నుంచి నేను ఈ ఊరికి మా గ్రామ పంచాయతీ మాది. మేము మా ఎన్నో సర్పంచ్ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి మేము కంటిన్యూగా ఈ కార్యక్రమం చేపిస్తూనే వస్తాను. అనేక కార్యక్రమం అనేక ప్రజలు కలుస్తారు ఇక్కడ చుట్టూ. మొత్తం మండల ప్రజలు, జిల్లాల నుంచి ప్రజలు కూడా వస్తుంటారు. అన్న భోజనాలు కానీ వచ్చిన వారికి వసతులు కానీ అంతా మా బంధువులే ఇక్కడ ఉండే ఏర్పాటు చేసే వాళ్ళంతా. మా ఇల్లుడే సూర్యపల్లిరాజు. మా ఈ ఊరిలో కూడా మాకు బంధుత్వం ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి మాకు అవినావ భావ సంబంధం ఉంది ఈ ఊరిలో. కాబట్టి మేము ప్రతి కార్యక్రమం చేస్తుంటాము ఇక్కడ. అందుకు వైభవంగా చేపిస్తాను. ఎక్కడ ఎవరికి లోటు లేకుండా నాటకాలు జరిపించినాము, ఈవెంట్లు జరిపించినాము. మా తల్లికి బాగా జరగవలసినట్టే జరిపించినాము. ముఖద్వారం కూడా నేను ఈ ఊరిలో బుద్ధిరాల్లో కట్టించాను. మా అమ్మ మా నాయన పేరు. మా ఆయన సర్పంచ్గా ఉండేవాడు. ముఖద్వారం మీరు చూసిండొచ్చు అక్కడ. పవిత్రమైన తల్లి ఇక్కడ, చాలా పవిత్రమైన తల్లి. కోరిన కోరికలు తీర్చే తల్లి. ప్రజలు చాలా నిష్టగా ఈ దేవుని పూజిస్తుంటారు. అనుక్షణము పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఆదివారము 20, 10, 30 ఆటలు ఆమె తల్లికి ముక్కుబడి చెల్లించుకొని పోతుంటారు. ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా మా యొక్క తాలూకాలో 1000 కళ్ళ తల్లిగా చూసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా మహత్యం చూపించుకుంటూ అందరిని నెరవేర్చుకుంటూ ఆమె ముందుకు తీసుకుపోతా ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఓకేనా. నా పేరు సూర్యపేద్రాజు. మాది వజ్రాల గ్రామము. శుంకులమ్మ తిరునాళ్ళు అనేది దాదాపు 4 రోజులు ఏర్పాటు చేయడమైంది. అందులో దాతల సహాయంతో చేయడం జరుగుతుంది. అందులో ఎక్కువ మొత్తం భాగంగా ప్రతి సంవత్సరం మా మామ ఏబీబీ క్లాస్ 1 ముంబై కాంట్రాక్టర్ గోవింద్ గారు ప్రతి సంవత్సరం 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు పెడుతూ ఈ దాతల సహాయంతో ఈ ఎద్దులు 3 రోజులు ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతుంది. దాతలందరికీ తాను భోజన సదుపాయం, ఇక్కడ వచ్చిన వారికి అందరికీ, భక్తులకు, దాతలకు, ఎద్దుల యజమానులకు అన్నదానం కూడా ఇక్కడ చేయడం 3 రోజులు జరుగుతుంది. అంతేకాకుండా మాధురి ఈవెంట్స్, మాటి ఉన్న వారిచే 2 రోజులు కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇక్కడ నిర్వహించబడ్డాయి. ప్రశాంతంగా ఈ శుంకులమ్మ మహాశక్తివంతురాలు కాబట్టి అనేక రకాలుగా చాలా బెంగళూరు, ముంబై నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు, ముక్కుబడి చెల్లించుకుంటుంటారు. మా మామ చెప్పినట్టు 1000 మంది ప్రతి వారం కూడా యాటలు పెట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ దాతల సహాయంతో ఇటువంటి ప్రోగ్రాంలు విజయవంతమైనాయి. రేపు ఒక్కనాడు
ప్రోగ్రాం ఉంది, ఎదురు పందెం. అది కూడా విజయవంతం కావాలని ఇటువంటి దాతలు మళ్ళా ఉండి అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు అందరు తెలియజేయచ్చు. సింగనపల్లి ఈశ్వరెడ్డి గారి మనవని నేను. మా మాజీ సర్పంచ్ దాదాపుగా 50 సంవత్సరాలు వజ్రాల గ్రామాన్ని సర్పంచ్గా మా తండ్రి గారు మా అమ్మగారు ఈ హై స్కూల్ స్థలాన్ని కూడా దాదాపుగా 5.5 ఎకరా మా అబ్బగారు ఆ కాలంలోనే దానం ఇచ్చినారు. ఆ హాస్పిటల్ కూడా 3.5 ఎకరా దానం ఇచ్చినారు. శుక్లమ్మ పరంజ్యోతి మా ఇంటి ఆడబిడ్డ. మేమే ఫస్ట్ బోనాలు స్టార్ట్ చేసి శుక్లమ్మ తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఆదినారాయణ రెడ్డి ఆశీస్సులు, భూపేశ్ రెడ్డి గారి ఆశీస్సులతో, గోవిందన్న గారి సహాయ సహకారాలతో ఈ తిరునాళ్ళ ఉభయంగా జరిగినది. ఇంకా ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తాదులు సహాయ సహకారాలతో 3 రోజుల అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేస్తున్నాము. ఇంకా అన్నగారు భాగంగా నెక్స్ట్ ఇయర్ కూడా మాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మైలవరం మండలము, చిన్నపాపిరెడ్డి నా పేరు, మండల కన్వీనర్. చిన్నపాపిరెడ్డి మండల కన్వీనర్ను. ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఇక్కడ ఏబీవీ గోవింద్ ద్వారానే జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు, భూపేశ్ రెడ్డి గారి సహకారంతో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి ఏది లోటు ఉన్నా కానీ ఏబీవీ గోవింద్ గారే అన్నీ తీర్చగలరు. ఇలా ఏదైనా కానీ అన్నదాన కార్యక్రమం కానీ, దూలబండలు కానీ, సర్వం ఏదైనా డ్రామా ప్రోగ్రాంలు కానీ, ఆర్చి కట్టించి అమ్మవారికి ఏదైనా కానీ ఈ 3 గ్రామాలు కాకుండా మా మైలవరం మండలంలో మా తాలూకాలో చాలా కార్యక్రమాలు చేసినారు. ఆయన సహాయ సహకారాలు పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేట్టుగా మాకు సంపూర్తిగా చేస్తారు. మా ఊర్లో కూడా దేలం కట్టిస్తున్నారు. దన్నవాడ గ్రామంలో ఆంజనేయ స్వామి దేలం ఆయన సొంతమే 65 లక్షలు పెట్టి కట్టిస్తున్నాడు. భారీగా జరుగుతుంది. నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు కూడా సంపూర్ణంగా జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో, ఏబీవీ గోవింద్ ఆధ్వర్యంలో.